నా పేరు చాడా భాస్కర్ రెడ్డి. కోనాపూర్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మొన్ననే. మా మండలం తుర్కపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. కాన్స్టిట్యున్సీ వచ్చి ఆలేరు నియోజకవర్గం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. నేను తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఈరోజు బాధ్యతలు చేపట్టి పరిపాలనలో భాగంగా ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా మీ దుర్గం టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన ముఖ్యంగా త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇందిరా మెయిన్లు కానీ ప్రతి ఒక్కరి సమస్యలు ఉన్నాయి. దానిలో మీ అందరి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం వల్ల మా గ్రామ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రజలతో నాకున్న మమేకమైన సంబంధాలు, వారి దగ్గర ఉన్నటువంటి నాపై నమ్మకంతో నేను గత 10 సంవత్సరాలుగా ఈ ఊరికి ఉప సర్పంచ్గా సేవలు చేస్తూ ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయాను. కాబట్టి ఈరోజు ఇతనైతే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కోనపూర్ ప్రజలు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలపైన నిరంతరం ఫస్ట్ మండలంలో కోనాపూర్ గ్రామానికి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను. మన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సహకారంతో కోనాపూర్ గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందు పెట్టుకొని పోతున్నాం. కాబట్టి వారు అదే నమ్మకంతో నాకు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గత పాలకుల కంటే మా ఎమ్మెల్యే గారు 100కి 100% బాగా ముందు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాడు. గతంలో లాగా గెలిచే వరకే ప్రజల్లో ఉండి గెలిచిన తర్వాత ఫామ్ హౌస్లో ఉండేటట్టు కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమై తిరుగుతూ ప్రతి ఊరు, ప్రతి మండలం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ కార్యకర్తలు, నాయకులందరి ఈ ప్రజాప్రభుత్వంలో ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన ఒక బీసీ బిడ్డ, అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు. కష్టపడుకుంటూ పార్టీ కోసమే కష్టపడుతూ సర్పంచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి కూడా చేంజ్ కాకుండా ఇప్పుడు ఆయన ఉన్న 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కోసం సేవ చేస్తున్నాడు. పార్టీలోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యే పదవి రావడం జరిగింది. బీసీలలో ఏకైక వ్యక్తిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. వారందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆశించినట్టుగా వాళ్ళ ఆశయాలు నెరవేరాలని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహస్వామి కోరుకుంటున్నాను.